శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకోవడం, మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. మీనరాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని మీ దగ్గర నుంచి కుంభం నుంచి మీలోకి మారిపోయాడు, జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా, ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయ, నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు, గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నవాడు కదా, ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. గురు భగవానుడు 3వ స్థానంలో, శని జన్మస్థానంలో, రాహు 12లో, కేతు 6లో, కుజుడు 4లో, సూర్యుడు బుధుడు 12లో, శుక్రుడు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టంలో కూర్చున్నాడు. ఇది సాధారణ నెల కాదు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు, కానీ గురువు దారి చూపిస్తాడు. చాలదా? ఈ నెల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి మిత్రులారా, ఉగాది నెల మీకు ఎలా ఉండబోతుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం. జన్మరాశిలో ఒత్తిడి పెరుగుతుంది. నోటి దగ్గర వచ్చి కూర్చుంటాడు, కాళ్ళలో కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు. ప్రమోషన్ ఆలస్యంగా ఉంటుంది, క్రమశిక్షణ ఉండకుండా ఉంటుంది, గౌరవం తగ్గుతుంది, అపార్థాలు చేస్తారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, అసాంఘిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం వస్తుంది. నో, ఉద్యోగమే కోల్పోతారు, జాగ్రత్త. స్ట్రిక్ట్ గా ఉండండి. మిమ్మల్ని ఇలాగే ఉంటారని వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, మీరు ఇలాగే ఉండాలి, తల ఎత్తుకునే ఉండాలి. వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్, దేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా చెప్పారో అలా ఉండండి. మీనరాశి మిత్రులారా, మీరందరూ కూడాను. ప్రైవేట్ రంగం వారికి ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగస్తులు కూడా మంచి పిలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ కంపెనీ రావచ్చు, లేదా కొత్త కంపెనీ రావచ్చు. జీతం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి, ఉద్యోగం లేకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఆ ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చూసారా. ఐడల్ గా ఉండేసరికి ఏమేమో ఆలోచనలు, ఏవేవో తప్పు నిర్ణయాలన్నీ వస్తాయి. కాబట్టి పని చేయండి, చాలా పేషెన్స్ ఉండాలి, బాగా పేషెన్స్ ఉండాలి. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉద్యోగం ఉన్నవాళ్ళు ఏదైనా మిమ్మల్ని తిడుతుంటే కోపానికి చలో నేను రిజైన్ చేసేస్తున్నాను, నేను రాను రేపటి నుంచి అంటే, రేపటి నుంచి బువా కష్టం. అందులోనూ జన్మ శని నడుస్తుంది, జాగ్రత్త మీనరాశి మిత్రులారా. కమింగ్ వ్యాపారానికి వచ్చేటప్పటికి మొదట 18 రోజులు అస్సలు వ్యాపారం ఉండదు. ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో యంత్రాలకి చెకప్ అవసరము, ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. అది కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కార్మికులతో సమస్య ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు సమన్వయం చేసుకుంటే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ పాత డీల్ పూర్తి అవుతుంది. ఎన్నో రోజులుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా కదా, ఎందుకంటే మీకు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. పత్రాల పరిశీలన చాలా ముఖ్యం. మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు లేదా మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటే కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇస్ వెరీ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. బాగా చూసుకోండి, డ్యూల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇంకోట అవన్నీ కూడా చూసుకోండి. స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్లో మార్చి 9, 14 మధ్యలో షేర్ చేయకండి. ఈ నెల కాస్త షేర్ మార్కెట్కి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి, జాగ్రత్త. ఇంకా ఆర్థిక స్థితి, మీనరాశి వారికి విదేశీయ ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఖర్చులు, మరమ్మత్తు, ఇల్లు రిపేర్ చేసుకునే మరమ్మత్తు, వాస్తు పరంగా చేసుకోవడం, పిల్లల స్కూల్ ఫీజు లేకపోతే కాలేజ్ ఫీజు, లేదా వైద్య రంగమైనటువంటి ఇదో, లేదా సర్టిఫికేషన్స్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఒకటే నెల ఎన్నో ఖర్చులు ఇలా క్రష్ అయిపోయి, ఒక చెరుకు మిషన్లో చెరుకు ఎలా వేస్తే పిప్పి పిప్పి అవుతారో
అలా అవుతున్నారు మీనరాశి వాళ్ళు. అందులోనూ మీరు ఈ యొక్క సౌందర్యానికి కావలసినటువంటి వనరులు ఎక్కువ కొంటుంటారు. బాగా షోక్ మీకు. చెప్పులు కొనడము, బ్యాగులు కొనడము, షూస్ కొనడము, లేదా కాస్మెటిక్స్ వేసుకోవడం. స్త్రీ పురుషులు ఎవరైనా ఇలాంటి ఖర్చులు తగ్గించండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. డబ్బుల ఎఫెక్ట్ కూడా వస్తాయి. జాగ్రత్త. విలాస ఖర్చులు తగ్గించండి. ఔట్ సైడ్ ఫుడ్ ఈటింగ్ తగ్గించండి మీనరాశి మిత్రులు. ఇంకా దాంపత్యంలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. మనశ్శాంతి కూడా భార్య భర్తలు కూర్చొని మాట్లాడండి. లేదా వాళ్ళ మధ్య అగాధం పెరిగి ఒకళ్ళ పట్ల ఒకళ్ళ వైరం, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు శత్రువులాగా ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకుని రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడి నీ వల్ల నా తప్పైందా, నా వల్ల నీ తప్పైందా, ఎవరి తప్పు నాకు సారీ అని చెప్పేసి ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ డే ఫ్రెష్ డేగా ఉండండి. ప్రేమికులు రహస్య విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి. పాత ప్రేమ తిరిగి రావచ్చు. లేదా ప్రేమికుల మధ్య అపార్థం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం, తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. తల్లికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయం తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, ఇంట్లో శుభవార్తలు వచ్చే అవకాశం. కొత్త సంతానం రావడం, కొడుకు కూతురు లేదా మనవళ్ళు మనవరాళ్ళు ఇలా రావడం, లేదా కోడలు రావడం, లేదా అల్లుడు రావడం, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా 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 మీనరాశి వారికి ఉన్నాయి. సోదర సోదరుల మధ్య ఆప్యాయత కంప్లీట్గా తెగిపోతూ ఉంది. పిలిచి మాట్లాడి భోజనం పెట్టి ఒక చాయ్ కాఫీ ఇచ్చి మాట్లాడి అపార్థాలన్నింటినీ కూడా తొలగించేసుకోండి, చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చక్కగా పంట ఈ నెలకు కాస్త మోస్తరుగానే ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువులకి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడం లాంటిది ఒకటి చేయండి. ఈ కోళ్ల ఫారం వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్ పండించే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క మిల్లెట్స్ అంతా కూడా ఈ ఎండాకాలంలో పండించే పంటలు కొంచెం ఎక్కువ చేయండి. పసుపు వాళ్ళకి చాలా ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారంలో విజయ సూచన 22 తర్వాత ఉంది. రాజీ పడండి, చాలా మంచిది. విద్యార్థులకి పోటీ పరీక్ష కఠినంగా ఉంటుంది, కానీ సాధిస్తారండి మీనరాశి మిత్రులారా. ఐటీ, బ్యాంక్ సెక్టార్, డిఫెన్స్, పోలీస్, జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకైతే స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా డాక్టర్స్కి అయితే ఇంక విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా రీసెర్చ్ విభాగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేసి బాగా ప్రెషర్, అసలు కుటుంబ సభ్యులదేని కలవలేనంత బిజీగా మీ యొక్క వృత్తిపరంగా రీసెర్చ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సైంటిస్టులు కానీ రీసెర్చ్ వాళ్ళకి కానీ మంచి పేరు వస్తుంది అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ఐటీ రంగం బాగా ఉంటుంది. టెక్నాలజీ తర్వాత ఈ యొక్క ప్రింటింగ్ మీడియా, సినిమా వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి, తర్వాత మీడియా రంగం వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ ఇందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోండి. ఇంకా చిన్నపాటి సినిమాలు తీస్తూ ఉంటారు చూస్తారా, లో బడ్జెట్ సినిమాస్. అవన్నీ కూడా ఓటీటీలో మీకు మంచి పేరు తెచ్చి మంచి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉగాది తర్వాత చాలా అవకాశాలున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా యాక్టర్స్ కానీ లేదా చిన్న చిన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే స్టేజ్ యాక్టర్స్ ఉన్నా, వీళ్ళకందరికీ పోస్ట్ 22 చాలా కలిసి వస్తుందని కూడా ఉంది. ఇంకా మీకు ఆరోగ్య పరంగా తీసుకుంటే నడుము నొప్పి లేదా శరీరంలో ఏదో ఒక భాగంలో ఒక శస్త్రచికిత్స, కడుపు సమస్య, మూత్ర విసర్జన సమయ స్థలాల్లో చిన్న చిన్నపాటి కురుపులు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. వీటికన్నిటికి కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జాగ్రత్త పడాలి. తేలికపాటి ఆహారం తీసుకోండి. కంపల్సరీ ఆరోగ్యం 10వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం చెప్తాను మీనరాశి మిత్రులారా, మీరు పాటించాలి. మీ పక్కన ఏదైనా నవగ్రహ దేవాలయం ఉంటే అందులో శనీశ్వరుడికి పోయి ఒక బెల్లం ముక్క పెట్టండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ప్రతి శనివారం. ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విద్యార్థులు విద్యార్థినీలకి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి. చాలా మంచి జరుగుతుంది. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి కాపాడండి గట్టిగా. వాళ్ళే మీకు దైవం, ఆది దైవం. వాళ్ళని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట రోజు గురువారం. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఒక చివరిగా ఒక చిన్న మాట చెప్తాను మీనరాశి మిత్రులారా, మీ యొక్క లౌకికమైనటువంటి అలంకారాల కోసం తీసుకునే కాస్మెటిక్స్ లేదా డ్రెస్, దాని మీద తీసుకునే శ్రద్ధ మీ నిత్య జీవితంలో ఎదగడానికి పెట్టండి. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. అవసరమే సౌందర్యం, దాన్ని అతిగా చేసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతారు. జాగ్రత్త పడండి. పరీక్ష నెలమైనా కూడా ఇది
పరమ దివ్య అనుగ్రహం పొందే ఒక నెలగా మారుతుంది. మీరు సహనంతో నడిస్తే శని కృప, మీరు ధైర్యంగా ముందు అడుగు వేస్తే గురు ఆశీర్వాదం, ఇవి రెండు కూడా వస్తుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె మీ యొక్క ఇష్టదైవం దేవుడికి వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, వెంకటేశ్వరుని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ, ఆయన దగ్గరికి పోయి మోకాళ్ళ మెట్లు ఎక్కి పోయి ప్రదక్షిణం చేసి స్వామి మాకు అనుగ్రహం ఇయ్యండి అని ప్రార్థన చేయండి. దైవ ప్రార్థన కంటే ఈ నెల మీకు పెద్దగా ఏది లేదు. చాలా సహనంగా ఉండవలసినటువంటి సమయం. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. ఎంతటి వాళ్ళనైనా మీరు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మాట్లాడకండి, ప్రేమగా మాట్లాడండి. స్వతహాగానే మీరు సౌమ్యులు, కాస్త దాన్ని కొంచెం ఎక్కువ సౌమ్యతను పెంచుకుంటే చాలా మంచిది. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, అద్భుతాలు జరుగుతాయి. మీకు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, గురుగారు మీ దగ్గర మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా గురుగారు మాకు ఇంకా కొంచెం అనుగ్రహం కావాల్సినటువంటి వస్తువు ఏమైనా ఇస్తారా అంటే, అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను మన దేవాలయంలో 40 నెలలు పూజ చేసి ఇచ్చాం. దీన్ని ధరించండి. ఏ విధమైనటువంటి దోషం ఉన్నా తొలగుతుంది, గ్రహ దోషం తొలగుతుంది, కళ్ళ దోషం ఉంటుంది చూసారా, ఆహా అంటారు చూసారా, ఆ కంటి చూపు ద్వారా వచ్చే దోషాలు తొలగుతాయి, నరదృష్టి తొలగుతుంది, కుజుడి యొక్క అనుగ్రహం పొందుతారు, శని భగవాను యొక్క ఐశ్వర్యం నల్లగా ఉంటుంది కదా, శని భగవాను యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు, మీరు అన్ని రకాలుగా అనుగ్రహం పొందుతారు. ఇంకనూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయని మీనరాశి మిత్రులారా, ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి, దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు, మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం, కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం, జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది, క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి, మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది, ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి, విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే, మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇక కన్యా రాశి వారికి సంబంధాలు పరీక్ష కాలం, భార్య భర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు
మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, హోలికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చ్ 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు వాతావరణాన్ని కూడా ఇది మీరు షార్ట్ గాను వీడియో గాను ఎలాగైనా వేసుకోవచ్చు. నౌ కమింగ్ టు అయ్యప్ప బర్త్డే గురించి చెప్పబోతున్నాను. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఒక నీళ్ళ సర్వీస్ ను కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాల్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.